హలో! అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంట్లోనే హోమ్‌మేడ్ పిజ్జా ఎలా చేయాలో, అది కూడా ఓవెన్ లేకుండా తావా పైన ఎలా చేయాలో సింపుల్‌గా నేను చూపిస్తాను. ఇక్కడ నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి బదులు మైదా పిండైనా 2 కప్పులు తీసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 యాడ్ చేసిన తర్వాత 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్‌తో మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు కర్డ్ తీసుకున్నాను నేను. కర్డ్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా అది మిక్స్ అయ్యేంత వరకు లైట్‌గా మిక్స్ చేసుకొని, ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నార్మల్‌గానే మిక్స్ చేసుకుంటూ ఒక చపాతీ పిండిలాగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కలిపేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకుంటూ, మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా ఈ పిండిని కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అంతే. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పిండిని మనం నీళ్ళతో ఎక్కువ నీళ్లు యాడ్ చేయకుండా ఎలా కలుపుకుంటామో పిజ్జా కూడా అంత నీట్‌గా వస్తుంది. కొద్దిగా వాటర్ ఎక్కువైనా కూడాను మనము నెక్స్ట్ ప్రాసెస్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇలా గుల్ల గుల్లగా ఈ క్రాక్స్ లాగా మంచిగా రావాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ, ప్లేట్ కానీ పెట్టి ఒక 10 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. అంతలో పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా పిజ్జా స్టఫ్‌కి వెజిటబుల్స్ మనకి ఏవి కావాలంటే ఆ వెజిటబుల్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి నేను 3 వెజిటబుల్స్ వాడుతున్నాను. టొమాటో, క్యాప్సికమ్ అండ్ ఆనియన్. ఇందులో ఏ ఒక్కటున్నా గూడాను పిజ్జా రెడీ చేసుకోవచ్చు. ఈ 3 ఇంగ్రీడియెంట్సే ఉండాలి, వేరే ఏది లేకపోయినా కాదు అని కాదు. ఇందులో టొమాటో ఉన్నా కూడాను పిజ్జా రెడీ అయిపోతుంది. ఆనియన్ ఉన్నా కూడాను పిజ్జా రెడీ అయిపోతుంది. అలాగే క్యాప్సికమ్ ఉన్నా కూడాను కట్ చేసి పిజ్జా రెడీ చేసుకోవచ్చు కదా! ఇప్పుడు నా దగ్గర ఉన్నవి ఈ 3 కాబట్టి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత 3-4 మినిట్స్ స్లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. మనం పిజ్జా ఓవెన్‌లో ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఇంకా టాప్ అలానే ఉంటాయి కాబట్టి కొద్దిగా హాఫ్ బాయిల్ చేస్తే మళ్ళీ కొద్దిగా బాగుంటది తినడానికి అనేసి ఇలా హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకొని లో ఫ్లేమ్ పైన ఒక మందపాటి పాన్ పెట్టేసి కలిపి పెట్టుకున్న పిండి చాలా మెత్తగయింది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొద్దిగా పొడి పిండితో చపాతీ పిండిలాగా రౌండ్ షేప్ చేసుకోవాలి. చపాతీని మనం పలచగా, థిన్‌గా తిక్కుతాం కాబట్టి పిజ్జాకి అలా కాకుండా 2 లేదా 3 చపాతీలు కలిపితే ఎంత థిక్‌నెస్ వస్తుందో అలా రావాలి. మరీ ఎక్కువ థిక్‌నెస్ వస్తే మళ్ళీ ఇది ఓవెన్‌లో కాదు కాబట్టి ఎక్కువ థిక్‌నెస్ వస్తే ఉడకదు. అలాగే కింద అలానే బ్లాక్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 లేదా 3 చపాతీలంత థిక్‌నెస్ రావాలి. మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా మీడియం సైజ్‌లో చేసుకుంటే కొద్దిగా బాగా ఉడుకుతుందని చెప్తున్నా. ఇలా చపాతీలాగా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్‌లో అటు కొద్దిగా, ఇటు కొద్దిగా ఎడ్జెస్‌లో మాత్రము సెపరేట్‌గా కొద్దిగా ప్రెస్ చేస్తూ లైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్‌సైడ్ మాత్రమే ఇలా ఫోర్క్ స్పూన్‌తో హోల్స్ పెట్టుకోవాలి. సెపరేట్ చేసాం కదా! ఆ లైన్‌ని మనం టచ్ చేయకుండా ఇలా హోల్స్ చేసుకొని, ఈ హోల్స్ సైడే ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పాన్ పైన వేడి చేసుకోవాలి. 3 మినిట్స్ ముందు మనమే వేడి చేయాలని స్లో ఫ్లేమ్ పైన పెట్టాం కదా! దాని పైన మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేడి చేసుకోవాలి పిజ్జా బేస్‌ని. ఇప్పుడు ఈ పిజ్జా బేస్‌ని పక్కన తీసుకొని మనం ప్రిపేర్ చేసే పిజ్జా పాన్‌ని ఈ పాన్ పైన పెట్టి 1 మినిట్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న ఈ పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి వేడి చేసి పెట్టుకున్న పిజ్జా బేస్‌ని ఈ పాన్‌లో ప్లేస్ వేడి చేసిన సైడే మనం ఈ పిజ్జా సాస్‌ని అప్లై చేయాలి. దానిపైన ఇలా పిజ్జా సాస్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ కూడా ఇంట్లోనే చేశాను. హోమ్‌మేడే. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా ఇది ఎలా చేయాలో. ఇప్పుడు ఈ పిజ్జా పైన హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ వెజిటబుల్స్‌ని ప్లేస్ చేయాలి. ఫైనల్‌గా చీజ్‌ని ప్లేస్ చేస్తున్నాను. మనకెంత కావాలంటే అంత చీజ్‌ని మనము ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు మనకెలా కావాలో అలా అరేంజ్ చేసుకున్నాం కదా! ఇంకా ఎక్స్‌ట్రాగా ఉంటే ఒక క్యాప్సికమో లేదంటే ఆనియనో ఏదైనా సరే వేసుకోవచ్చు. ఈ పిజ్జా పాన్‌ని ఇప్పుడు మనము ఒక 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లో ఈ పాన్ పైన ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నాం కదా! ఆ పాన్ పైన స్లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. బయట కొనే పిజ్జా కంటే ధీటుగా ఇది ఇంకా బావుంటుంది. అది కూడా హోమ్‌మేడ్ కాబట్టి ఇంట్లోనే చేసి పెడుతున్నాం కాబట్టి 1 మంత్‌కో, 2 మంత్స్‌కో ఒకసారి చేసి పెట్టొచ్చు. ప్రతిసారి అంత డబ్బులు పెట్టి బయట
కొనే కంటే ఇంట్లోనే చేసి పెట్టడం హెల్తీగా మంచిది కదా! చూసారా? బాటమ్ కూడా బ్లాక్ అవ్వలేదు. అసలు మనము యూజ్ చేసే ప్యాన్‌లు ఇంపార్టెంట్. కొద్దిగా మందంగా ఉన్న ప్యాన్ కానీ, తావా కానీ ఏదైనా కానీ యూజ్ చేస్తే ఇలా ఏమాత్రం మాడిపోకుండా కింద బ్రౌన్ కలర్‌లో రాకుండా పిజ్జా బాటమ్ బ్రౌన్ కలర్‌లోకి మారకుండా అంటే మాడిపోకుండా అద్భుతంగా వస్తది. చూసారా? చీజ్ అండ్ తినడానికైతే అద్భుతంగా ఉంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బయట కొనే వాటికంటే ధీటుగా ఉంది ఈ పిజ్జా. నిజంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆరిగానో నా దగ్గర లేదు. చిల్లీ ఫ్లేక్స్‌తో ముగించా. ఇంతే వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్.